విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీలు. బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రజానోపాధ్యులు తెలుగు పండితుల ఆధ్వర్యంలో బుధవారం వేమన పద్యాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులకు తెలుగు భాషపై అవగాహన కల్పించి పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అమ్మ వంటిదని, ప్రతి ఒక్కరూ తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో తెలుగు భాషపై పట్టుతో పాటు మేధస్సు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వారిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అని మమకారంతో దానము జోలికి పోని వారిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే భయపడే పిరికి వారిని చూసి యముడు నవ్వుతాడు. అందరికీ నమస్కారం. ఈరోజు బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సుజాత మేడం గారి ఆధ్వర్యంలో తెలుగు డిపార్ట్మెంట్ సహకారంతో వేమన పద్య పోటీలు పెట్టడం చాలా సంతోషకరం. వేమన పద్య పోటీలకు సంబంధించి మనం పద్యాలు నేర్చుకోవడం అనేది పిల్లలకి ఒక ఆనవాయితీగా రావాలి. గతంలో కూడా చిన్నప్పుడు నీకు ఎన్ని టేబుల్స్ వస్తాయి, ఎన్ని ఎక్కాలు వస్తాయని, అదే రకంగా ఎన్ని పద్యాలు 9వ శతకంలో కానీ లేకపోతే సుభాషితాలు కానీ వేమన పద్యాలు కానీ ఎవరు ఎన్ని చెప్పగలిగితే వారి స్థాయి అంత ఎక్కువగా ఉండేది. మనం పద్యాలు నేర్చుకోవడంలో 2 అంశాలు ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. ఒకటి, పద్యం మనం భావాన్ని విన్నప్పుడు మనకు కొత్త కొత్త విషయాలు తెలిసినట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒక పాప చెప్పింది, ఏది యముడు నవ్వుతాడని. ఉపన్యాసాన్ని కంటిన్యూ చేయమన్నారంటే ఆయన మాట్లాడేటువంటి మాటల్లో అంత శక్తి వచ్చింది. ఆ శక్తి ఎలా వస్తుందా అంటే అవతల వాళ్ళకి మన భావాన్ని నేరుగా వ్యక్తం చేయడం ఒక అంశం అయితే, దాంతోపాటుగా వ్యాసం చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇతర రకాలైనటువంటి ఇలాంటి పద్యాలు కానీ లేకపోతే ఏదన్నా సామెతలు కానీ లేకపోతే ఇతర తెలుగుకి సంబంధించినటువంటి మీకు వ్యాకరణ అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూపించి మాట్లాడగలగడం ఈ దశలో నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తున్నందుకు మీ హెచ్ఎం గారికి మరియు మీ తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్న మేడమ్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీకు వేమన పద్యానికి సంబంధించి మీకు జిల్లా కోఆర్డినేటర్ సుధీర్ సారు మన మధ్యలో ఉన్నారు. ఆయన అనంతపురం వాళ్ళ సహకారంతో ఈ పద్య పోటీల్ని ప్రతి సంవత్సరం పాఠశాలలు నిర్వహించి విద్యార్థుల్లో ఆ పద్యాల పట్ల ఆసక్తిని పెంచుతూ ఆ వైపుగా నైపుణ్యాలని ముందుకు తీసుకుని వస్తున్నటువంటి సుధీర్ సార్కి కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లోకువాణి అంటే చచ్చిపోతామని భయపడతా బతికేవాడు సొసైటీలో విలువ ఉండదు అని అర్థం. ప్రతి సమస్యని మనం ఏదైనా సమస్య వస్తే మనం ధైర్యంగా ఎదుర్కోవాలని దాంట్లో భావన. కాబట్టి పద్యాలు వస్తే ఒక మనోధైర్యం వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా అంశం మాట్లాడేటప్పుడు మధ్యలో మీకు తెలిసినటువంటి పద్యాలని కానీ ఉటంకించగలిగితే, అంటే యాడ్ చేయగలిగితే దాంట్లో మీరు చెప్పేటువంటి వ్యాసం కానీ లేకపోతే ఎలక్ట్రిషన్ పాయింట్ కానీ బాగా రద్దీ కడుతుంది.